ముచ్చట మొగోలు చూస్తే మీ ఇంటి ఆడోళ్ళకి చెప్పుండ్రి. ఆడోళ్ళ ఇంటే మంచిగినుండ్రి. కాంగ్రెస్ సర్కారు మహాలక్ష్మి పథకం కింద ఆడోళ్లకు ప్రతి నెల 2500 ఇచ్చేందుకు తయారైతున్నదట. అయితే ఉత్తరనే పేరు రాసుకొని ఇచ్చుడు కాదు. ఇంటి ఆడోళ్లకు పోస్ట్ ఆఫీస్ లో ఖాతా ఉండాలి. మీకున్నదా? ఉంటే ఓకే, లేకుంటే ఎంబటే పోస్ట్ ఆఫీస్ కు పోయి ఖాతా తీసుకోండి. అరే అట్లా చూస్తున్నారు, తొందరగా పోండ్రి. పోస్ట్ ఆఫీస్ కాడ మంది ఎక్కువ అయినరు. కొడతానంటే భయం, పెడతానంటే ఆశ అన్నట్టు సర్కార్ నుంచి సాయం రాబోతున్నదని తెలిస్తే ఎవరు ఊకుంటారు చెప్పుండ్రి. అందుకే గిట్లా ఎగబడ్డారు జనాలు. వచ్చరా వచ్చరా, పాయరా పాయరా అన్నట్టు పిరో పిరో మనూరుకు వచ్చిండ్రు. నాకో పోస్ట్ ఆఫీస్ లో ఖాతా అయ్యి నా కాగితాలు ముందు తీసుకొని తపాలా కార్యంలో పనిచేసే ఆఫీసర్ను తాపకో మాట అనుకుంటా ఉక్కిరి బిక్కిరి చేసిండ్రట. ప్రతి నెల 2500 రూపాయలు ఉత్త పుణ్యానికే వస్తుంటే ఎందుకు అశ్రద్ధ చేయాలి అన్నట్టు దాన్ని ఊరుకొచ్చి అప్లై చేస్తున్నారట. మరి ఎవడు పుట్టించిండో ఏమో పోస్ట్ ఆఫీస్లో ఖాతా ఉంటేనే మహాలక్ష్మి పథకం వస్తుందని. ఆ పుకార్ ఆ నోట ఈ నోట హన్మకొండ మొత్తం బాకే వరకు జంగులే పూరుకొచ్చిండ్రట ఆడోళ్ళంతా. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న మహాలక్ష్మి పథకం ఊసేలేదు, దాని ధ్యాస లేదు. కానీ జనం మాత్రం పరుగో పరగని ఉరికొచ్చిండ్రు. నా 2500 నా 2500 అనుకుంటా కాళ్ళకు చెప్పులు ఊసిపోయిన కదం దొక్కిండ్రట. తీరా పోస్ట్ ఆఫీస్కి వచ్చినాక ఎవరు చెప్పిండ్రా మా ఈ ముచ్చట, అంత ఉత్తదే అని అనుడితోని గాలి తీసిన టైర్ తిరగ తుస్సుమన్నారట. ఈ పుకార్లు పుట్టించిన నోట్లే మన్ను జిరాక్సులు, ఆటో ఛార్జీలు, అటు ఇటు తిరుగుడు ఆగమాగమాగుడు అయింది. ఎక్కడ వెనక పడతామో అని గాలి గాబరైనం. ఇంత అన్యాయం ఉంటుందా అని తిట్టుకుంటూ పోయిండ్రట. ఇక కొందరు ఎట్లాగో పోస్ట్ ఆఫీస్కి వచ్చినాం కదా అని ఓ ఖాతా తీసుకుంటే వచ్చే నష్టం ఏముంటుందని కొందరు కొత్త ఖాతాలు తీసుకున్నారట. చూడుండ్రి మహాలక్ష్మి పథకం పుకార్లు ఎంత ఆగం చేసినాయో జనాలను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఏ గడియలు వచ్చిందో గాని రైతుల సంతోషం కాదు పోన్రి. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన కొత్తలో కొద్దిగా అనుమాన పడ్డరు, రాష్ట్రాన్ని ఎట్లా పాలిస్తారో ఏమో అనుకున్నా గాని కాంగ్రెస్ సర్కార్ చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తున్నది. ఇందిరమ్మ రాజ్యం అన్నారు అన్నట్టే ఇందిరమ్మ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎసొంటి కష్టాలు ఉండేనో అచ్చం గసొంటి రోజులే తీసుకొని వచ్చిండ్రు. చూడుండ్రి వాళ్ళ ఘనకార్యాలు ఎట్లున్నాయో. నిన్న వచ్చిండు, నిన్న కాగితాలు కొన్ని పడేసిండు, మళ్ళీ మళ్ళీ తీసుకుపోయి ఆడ పెడితే బెంచ్ మీద కానిస్టేబుల్ తెచ్చి మళ్ళీ మాకు ఇచ్చిండు. రేపు రండి అని అంటాను. గట్టిగా మా బామ్మకి కాగితాలు పడుతున్నాం, మళ్ళీ వేసుకొని చేతులు పట్టుకోవాలి. ఇస్తలేము అని అంటే ఇప్పుడు ఏం రేపు ఇస్తాం, రేపు రండి అంటారు. పట్టా కాగితాలు పట్టా పట్టుకొని రమ్మంటాడు, ఆధార్ కార్డు పట్టుకొని. పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగిందట. అగో గట్లనే ఉన్నాయి కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న పనులని అంటారు రైతన్నలు. వచ్చి రాని వానలకు మొలిసి మొలవని చేనుకు ఎరువులన్న మంచి వేద్దాం అనుకుంటే అగో అవిటిని కూడా పరిస్థితి గిట్లున్నది. పస్తులు, పడిగాపులు, ఎదురు చూపులు, ఎప్పుడొస్తాయి యూరియా సంచులని నడుడే అవుతున్నదట. గుంపులు గుంపులుగా కూర్చున్న గుర్జ గింజంత యూరియా దొరుకుతలేదట. రైతులు తీసుకుపోయిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్సులు షిత్తు కాయల తిరగదీసి పారేస్తున్నారట. ఓ దిక్కు పంట ఎండిపోతున్నది, ఇంకో దిక్కు చేను చెలకల పండ్లు ఉన్నాయి. వాటిని వదిలిపెట్టుకొని యూరియా కోసం వచ్చుడు రైతులకు చాలా నష్టమేనట. అందుకే ఏంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని కోపం చేస్తున్నారు జనాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏజెన్సీ ఏరియాల యూరియా కోసం పడుతున్న కష్టాలు ఇవి. అంతటా చేసినట్టే ఇక్కడ కూడా లైన్లలో నిలబడలేక ఆధార్ కార్డులు వరుసగా పెడితే ఆఫీసర్లు వచ్చి అన్ని తీసేసి రేపు రాపోండ్రి అని రైతులను నిలగొట్టిండ్రట. అరే ఇదేందయ్యా, ఓ దిక్కు సీఎం రేవంత్ రెడ్డి ఏమో రైతు రాజ్యం అని చెప్తుంటే ఆఫీసర్లు గిట్లా చేస్తున్నారు. ఇంతకు ఇది ఇందిరమ్మ రాజ్యమా లేకుంటే యూరియా ఇయ్యాలని ఇబ్బందుల రాజ్యమా అని అంటుర్రు అక్కడ జనాలు. ఇట్లాంటి యూరియా కష్టాలు ఒక్క కొత్తగూడెంలోనే కాదు, తెలంగాణ మొత్తంలో ఉన్నది. మరెందుకు ఈ రైతు రాజ్యం సర్కార్ అని చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు రైతులనే గోస పెట్టుకుంటున్నదో ఏమో పోన్రి.